అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరువు మొత్తం తీశారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక విషయానికి వస్తే ఇండియాకి అలాగే పాకిస్తాన్‌కి వారం రోజుల నుండి యుద్ధం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే ఇండియాతోనూ మాట్లాడినాం, అలాగే పాకిస్తాన్‌తోనూ మాట్లాడినాం. సీజ్‌ఫైర్ పెడుతున్నాం అననమాట ఒక ట్వీట్ అయితే చేశారు. దీనికి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. అదే కాకుండా దీనికి ముందనమాట పాకిస్తాన్ ఆర్మీ హెడ్ అనమాట ఇండియాకి ఫోన్ చేశారు, అలాగే యూఎస్ఏకి కూడా ఫోన్ చేశారు. ఏంటంటే మాకు చాలా ఆస్తి నష్టం జరిగింది. అదే కాకుండా చాలా మంది సోల్జర్స్ అలాగే సివిలియన్స్ కూడా మరణించారు. సీజ్‌ఫైర్ పెట్టండిరా బాబు అననమాట అమెరికాకి కాల్ చేశారు. అదే కాకుండా ఇండియాకి ఏమని కాల్ చేశారు అంటే ఈ యుద్ధం చేయడం మా వాళ్ళైతే కాదు, ఇక ఆపేద్దాం అనమాట పాకిస్తాన్ ఆర్మీ హెడ్ అయితే మన ఇండియన్ ఆర్మీ హెడ్కి అయితే ఫోన్ చేసి చెప్పారు బియ్య. అయితే దీనికనమాట రెస్పాన్స్ అయ్యి మనోళ్ళు ఆపేద్దాం అనుకున్నారు బియ్య, అలాగే ఆఫ్ చేశారు కూడా. అయితే నిన్న నైట్ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ పైన కాల్పులు అయితే జరిపారు పాకిస్తాన్ వాళ్ళు. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారు మధ్యలో వచ్చి మీడియన్ అయిపోయారు భయ్యా చెప్పాలి అంటే. అయితే మనోళ్ళు ఆపేశారు. మనోళ్ళు అనమాట వాళ్ళకి బాగా బుద్ధి చెప్పినా సరే, వాళ్ళు ఒప్పుకున్నా సరే, వాళ్ళే కాల్ చేసి చెప్పినా సరే, వాళ్ళనమాట మళ్ళీ మన మీద యుద్ధానికి అయితే వచ్చారు. దీనికనమాట ఎవరు ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆపేద్దాం అని చెప్పారు, వాళ్ళే సీజ్‌ఫైర్ పెడదాం అని చెప్పారు. మధ్యలో సహాయం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే వచ్చారు. అలా వచ్చిన పర్సన్ అనమాట పక్కకు తోసేసి ఆడుకోమా అని చెప్పినట్టు నాకైతే అనిపించింది. వాళ్ళే యుద్ధం ఆపేద్దామని చెప్పారు. దాంతో మన వాళ్ళు కామ్గా ఉన్నారు. మనోళ్ళు కామ్గా ఉన్నారని జమ్మూ అండ్ కాశ్మీర్ పైన యుద్ధం అంటే కాల్పులు జరపడం ఏంటి భయ్యా, చాలామంది సివిలియన్స్కి అనమాట గాయాలైతే అయ్యాయంట. నిజంగా వాళ్ళంత మూర్ఖులు వాళ్ళనమాట ఇండియా అయితే వదలదు భయ్యా. నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద ఇంకా కాల్పులు జరిపి మిస్సైల్స్ అయితే ఇంకా దారుణంగా అయితే వేస్తారు. దీనికి సంబంధించి చాలా ఇష్యూ అయితే నడుస్తుంది. ఈ యుద్ధం ఇక ఆగదు భయ్యా. సీజ్‌ఫైర్‌నే అనమాట పాకిస్తాన్ వాళ్ళు లేపేశారు. సీజ్‌ఫైర్ ఏంట్రా అని అనమాట చెప్పేశారు. అయితే వాళ్ళే అన్నారు అంటే పవర్ఫుల్గా ఉన్న ఇండియా ఏమాత్రం ఉంటుందో చూడాలి మరి.